హాయ్ అండి. బియ్యం పిండి వడియాలు ఎలా చేయాలో చూద్దామండి. ముందుగా 2 గ్లాసులు బియ్యం పిండి తీసుకున్నాను. ఒక గ్లాసు బియ్యం పిండికి 8 గ్లాసులు నీళ్లు కొలతండి. అలాగే 2 గ్లాసులకి 16 గ్లాసులు నీళ్లు తీసుకోవాలి. ఒక 4 అయితే బియ్యం పిండిలో కలిపేసి పెట్టుకోవాలి. మిగతా 12 గ్లాసులు ఎసరు పెట్టేసుకోవాలి. ఒక చిన్న టీ గ్లాసులు సగ్గుబియ్యం నానబెట్టుకుని ఎసరులో వేసేసుకుని బాగా ఉడకనివ్వాలి. మన టేస్ట్కి సరిపడా ఉప్పు కూడా వేసేసుకోవాలి. ఎసరు బాగా మరుగుతున్నప్పుడు మనం కలిపి పెట్టుకున్న బియ్యం పిండి, నువ్వులు వేసేసుకోవాలి. పిండిని మాత్రం బాగా ఉడకనివ్వాలి. పిండి ఇంకా దించేస్తామనగా 2 స్పూన్లు పచ్చికారం వేయాలండి. పచ్చడి కారం వేయాలి, కూరకారం అయితే వేయకూడదు. ఆ తర్వాత ఉడికిపోయిన తర్వాత దింపేసుకుని కాటన్ చీర మీద చక్కగా వడియాలన్నీ పట్టేసుకోవాలి. చూడండి ఎంత చక్కగా ఉన్నాయో, సాయంత్రానికి ఎండిపోయినాయి. చీర వెనక్కి తిప్పి తడిపేసుకుని చక్కగా తీసేసుకోవచ్చండి. తేలిగ్గా వచ్చేస్తాయి. తర్వాత 2 రోజులు బాగా ఎండనివ్వాలి. ఎంత బాగా ఎండితే అంత ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. ఇప్పుడు వేయించుతున్నాను, చూడండి ఎంత బాగా పొంగినాయో. ఒక్కరోజు శ్రమ అనుకోకుండా చేసుకున్నామంటే సంవత్సరం అంతా చక్కగా తినొచ్చు. మా వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.